అమ్మా దేవుడు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. ఏం చేశారు? అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. సరే, ఏం చేశారో చెప్తారా? కొన్ని మీకు ఏమైనా వినబడి ఉంటే, ఇంతవరకు తెలుసుకొని ఉంటే ఏమేం చేశాడు, ఎవరెవరికి ఏమేమి చేశాడు చెప్పండి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరిచాడు. ఇంకా 12 ఏళ్ళ పాప చనిపోతే ఆమెను మరలా తిరిగి లేపాడు. ఇంకా చెప్పండి. చనిపోయిన లాజర్ను 4 దినాల తర్వాత సమాధిలో నుండి లేపుకొచ్చాడు. ఇంకా కంటి చూపు లేని వారికి కంటి చూపునిచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చాడు. ఇంకా మూగవాడికి మాటలు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. ఇంకా కుష్ఠరోగులకి మొత్తం స్వస్థత కలిగింది. ఇంకా దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగాలు వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, పిల్లలు లేని వారికి పిల్లల్నిచ్చాడు. ఇంకా ఆయన చేయనమంటూ ఏమీ లేవు, ఇంకా అన్నీ చేశాడు. అవునా? ఆయన చేయనమంటూ ఏమీ లేవు, అన్నీ చేశాడు. సకల అద్భుతాలను చేశాడు. సరే, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఎందుకు చేశాడు? ఇది నా ప్రశ్న. ఎందుకు చేశాడు? అన్నీ చేశాడు. పుట్టుక నుండి గుడ్డివారుగా ఉన్నవాడిని కూడా బాగు చేశాడు ఆయన. 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో పడి ఉన్నవాడిని కూడా తిరిగి లేపాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. 40 సంవత్సరాలు గుడ్డిగా ఉన్నవాడిని బాగు చేశాడు ఆయన. 12 సంవత్సరాలు రక్తం ఇలా ధారలు పోతూ ఉన్న చావుకు దగ్గర వచ్చిన ఆమెను బాగు చేశాడు ఆయన. అంతేనా లేదా? ఎందుకు చేశాడు? నా ప్రశ్న అది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు ఎందుకు చేశాడు? ఆయన దేవుని కుమారుడని మనం తెలుసుకోవాలని, ఆయన మెస్సయ్యా అని ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలని. ఎవరు తెలుసుకోవాలి? మన కథ పక్కన పెడదాం. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ జరుగుతున్నాయి అద్భుతాలు. అంటే ఇప్పుడు యేసయ్య ఇశ్రాయేలీయుల ముందు చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఏమనుకోవాలో అది మనకు కావాలి. ఇప్పుడు ఈ 2023 నుంచి మనం 2023 వదిలేసి వెనక్కి టైం మిషన్లో ఇట్లా వెనక్కి పోదాం. బైబిల్ అనే టైం మిషన్లో మనము వెనక్కి వెళ్ళిపోదాం. ఎంతకి? 26, 27, 28, 29, 30. అంటే యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో 3.5 లేదా 4 సంవత్సరాల కాలంలో ఆయన సేవ చేశాడు కదా. ఆ 4 సంవత్సరాల కాలంలోకి వెళ్ళి మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు వచ్చారు భూమి మీదకి, బాప్తిసం తీసుకున్నారు, బోధ ఆరంభించారు. బోధ ఆరంభించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆరంభంలోనే ఆయన స్వస్థతలు చేయడం మొదలుపెట్టాడు. అందరికీ ఆయన రాగానే ఈ లోకంలో చేసిందే అది ఏంటి? స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నెన్నో చేశాడు. ఇప్పుడు మనం ఆ సమయంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం 23లో లేం. 23లో నుంచి మనం 26లోకి వెళ్ళిపోయినాం. 2023 నుంచి 26లోకి వెళ్ళిపోయినాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులం అయితే యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేస్తూ ఉంటే మనకు పాత నిబంధన బాగా పరిచయం ఉంది కనుక, కొత్త నిబంధన ఇంకా రాలేదు కనుక, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన ముందు అద్భుతాలు చేస్తూ ఉంటే మనం 12 గోత్రాల్లో ఒక గోత్రానికి, ఏదో గోత్రానికి చెందిన వారు మనమందరూ మనమేమనుకోవాలి? యేసుక్రీస్తు వారు సూచక్రియలు అద్భుతాలు చేస్తుంటే ఏమనుకోవాలి? ఈయన పాత నిబంధన కాలంలో దేవుడు పంపుతానన్నా మెస్సయ్యా, దేవుడు పంపుతానన్నా దైవ ప్రవక్త, దేవుడు పంపుతానన్నా ఆ ప్రవక్త అని వారు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అది
అంత మట్టుగా ఆగితే బాగుంటుంది. 23లోకి వచ్చి 2023లోకి వచ్చి ఇప్పుడు మనమేమనుకోవాలి, అదే ప్రకారంగా నాకు స్వస్థతపరుస్తాడని నువ్వు అనుకోకూడదు. అదే ప్రకారంగా నువ్వు 4 రోజులు చనిపోతే తిరిగి నిన్ను మట్టిలోంచి లేపొస్తాడని నువ్వు అనుకోకూడదు. అర్థమైందా? శారీరక సంబంధమైన ఇశ్రాయేలీలకు శారీరక సంబంధమైన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తేనే వారు నమ్ముతారు. మనం ఆత్మీయులం, మనకెందుకండి అవన్నీ? మీరు చాలా ఇంటెలెక్చువల్స్, మీరు బాగా చదువుకున్న వ్యక్తులు అన్నమాట. ఇప్పుడు గొప్పవారు, మీకు అవసరం లేదు. మీరంతా ఎవరు? ఏ సూచక్రియను ఆశించని వారు, నిలువెల్లా ప్రాణం పోతున్నా కూడా ప్రభువాను బతికించు అని అనేవాళ్ళు కాదు. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనేవాళ్ళు అనమాట. మనం అంత స్టేజ్లో ఉన్నాం. మనం అనకూడదు అసలు. ఇంకా నీ ఇష్టం, అది చచ్చిపోతేనే మేలు అనుకునేటట్టు ఉండాలి మనం. అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగా. ఏ భౌతిక సంబంధమైన అక్కర్లు అడగాల్సినంత నీచ స్థితిలో మనం లేం. మనం కేవలం ఆత్మ సంబంధమైన విషయాలు అడిగే ఉన్నత స్థితిలో మనం ఉన్నాం. అమ్మ వింటున్నారా? జాగ్రత్త వినాలి. అర్థమైందా? మరి జాగ్రత్త వినకపోతే కష్టమవుతుంది. ఫౌండేషన్ రాంగ్ వేసుకొచ్చినారు, మళ్ళీ దాన్ని పీకి మళ్ళీ చక్కగా వేసి రావాలి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందా? అంతా శీలిపోయింది మొత్తం అంతా. కనుక మళ్ళీ చక్కగా వేసుకుంటూ రావాలా. స్వస్థతల మీద ఆధారపడద్దు, అద్భుతాల మీద ఆధారపడద్దు, సూచక్రియల మీద ఆధారపడద్దు. నీ ఆత్మ రక్షించబడి నువ్వు నరకానికి పోకుండా స్వర్గానికి పోయే ఒక మార్గాన్ని నిత్యము దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి మించింది ఇంక ప్రపంచంలో ఏది? నువ్వు స్వస్థత పొందుకొని లోకంలో ఏదో పొందుకొని నీ శరీర సంబంధంగా లాభం పొందుకొని ఆత్మ సంబంధంగా నష్టం పొందుకుంటే నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? నీకే నష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. మా అర్థమవుతుందా? కనుక బైబిల్లో ఉన్న విషయాలు మనకు అర్థం కావాలంటే మనం కొంచెం బాగా వినాలి, జాగ్రత్తగా చూడాలి. అవును కదా? బైబిల్లో చేసినట్లు గొప్ప గొప్ప అద్భుతాలు ఈ భూమి మీద ఏ చర్చిలో జరుగుతాయి, ఏ క్రైస్తవ్యంలో జరుగుతాయి, ఏ పెద్ద బోధకుడు చేస్తాడు అని మీకు అర్థం కావాలి. అలాగైతే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన చర్చిలో గాలమ్మ ఉంది. ఎవరున్నారు? ఆమె చెయ్యి యాకోబన్న నీకు ఒకే కన్నా కనబడుతుంది కదా, ఇంకొకరు కనబడదు కదా, ఆయన కూడా పిలుచుకొస్తాను. యాకోబన్నని ప్లస్ గాలమ్మని. ₹1,00,00,000 పందెం. ఎంత? ఏ ఒక్కడైనా సరే ఆయన కండొచ్చేటట్టు చేయాలా? మొదటి శతాబ్దంలో యేసయ్య చేసినట్లుగా ఏ ఒక్కడైనా గాలమ్మ చెయ్యి ఇట్లుండేది ఇట్లా అవ్వాలా, ఈ చేయలాగా అయిపోవాలా. ప్రపంచంలో ఉన్న ఏ సేవకుడైనా ఎక్కడికి వెళ్ళినా మీరు చేస్తారు అని నాకు చెబితే నా ఫోన్ నెంబర్ పెట్టుకొని రెడీగా ఉండండి, నేను అక్కడికి వస్తాను. అమెరికాలో చేస్తారంటే హెలికాప్టర్ మాట్లాడుతాను, పోతే పోయి ₹10,00,000 అంతే కదా, పదం. అర్థమవుతుందా? మనకెందుకు ఇవన్నీ అంటుంది పాశ్రమ్ గారు. అర్థమైందా? సత్యం చెబితే ఎవరికి నచ్చదు. అర్థమైందా? అంటే మనం ఏం మాటలు చెప్పాలా? భౌతిక సంబంధమైన విషయాలు చెప్పాలా? నాకు లోపల అవి లేవు. ఏది హృదయంలో ఉందో అది కక్కడం నా బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు వస్తారు రారో నాకు గ్యారెంటీ లేదు, దేవుడికి గ్యారెంటీ ఉంది. ఎవరికి గ్యారెంటీ ఉంది? 5వ అధ్యాయము 5వ వచనం ఇర్మియా గ్రంథం. నేను బైబిల్ కోణంలో చూస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం. ఘనులైన వారి యొద్దకు పోయేదను. 4 కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా ఇశ్రాయేలీల ప్రజలను బట్టి నేను ఇలా అనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని. అది మ్యాటర్. ఎవరు బుద్ధిహీనులు, ఎవరు అబద్ధికులు, ఎవరు మోసగాళ్ళు అంటే దేవుని ఎన్నికలో లేనివారు. దేవుని ఎన్నికలో లేరని ఇర్మియా కన్ఫర్మ్ చేసుకున్నాడు. దేవుని ఎన్నికలో లేనివాడు ఏ రోజు కూడా సత్యంలోకి రాలేడు, సత్యానికి ఓటు వేయడు.
సత్యానుసారంగా ఉండడు. ఇంకొక నెత్తి మీద చేయబెట్టి వీడు బాగుపడడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఆ బాపతి నేను గాను, నాకు కాదలుచుకోలేదు. బైబిల్ ఏం చెప్తుందని చెప్పడమే, లేకపోతే నా ఎవరికి వాత పడుతుంది? పాశ్రం కాదు, నాకు పడుతుంది వాత. దేవునికి భయంకరుడుగా హల్లెలూయా, వాత నాకు పడుతుంది. కనుక నేను వాతలు పెట్టించుకునేకి సిద్ధంగా లేను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు సిద్ధంగా ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. ఎన్నికలో లేనివారు ఎప్పటికీ కూడా ఏం చేయలేరు? సత్య మార్గమును నమ్మలేరు. ఎందుకు? స్వస్థత కోసం చెప్పడైనా, ఎందుకు అద్భుతాల కోసం చెప్పడైనా, ఎందుకు నీ కొంప పైకి పోతుంది, నీ కొంప కాలిపోతుంది అంటాడు ఈయన, ఎప్పుడు పైకి పోదంటాడు. ఎందుకు అంటే బైబిలు 2 రకాలుగా వివరిస్తుంది. పాత నిబంధన శరీర సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. కేవలం కొత్త నిబంధనలో మనము ఏ విషయాన్ని గమనించినా ఆత్మ సంబంధంగా మాత్రమే గమనించాలి. శరీర సంబంధంగా నువ్వు ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు చచ్చిపోయావు. మళ్ళీ ఎందుకు శరీర సంబంధంగా ఆలోచిస్తావు? ఏ రోజు బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు ఏమయ్యావు? నిజముగా యేసయ్య సమాధి చేయబడినట్లుగా నువ్వు సమాధి చేయబడ్డావు. లేచింది యేసయ్య ఎలా లేచాడో అలా లేచావు. కనుక ఆ సాదృశ్యమును, ఆ యొక్క ఉపమానము, ఆ యొక్క విధానమును ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఆత్మ సంబంధంగా మాత్రమే బ్రతకగలరు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆలోచన చేయండి, ఎందుకు యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు? వింటున్నారా? నేను ఆ ప్రశ్న అర్థమైనా మీకు? యేసుక్రీస్తు వారు అద్భుతాలు ఎందుకు చేశారు? యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని ఎందుకు తిరిగి లేపాడు? యేసుక్రీస్తు వారు కుంటి వారిని ఎందుకు బాగు చేశాడు? యేసుక్రీస్తు వారు వాళ్ళని వీళ్ళని ఎందుకు బాగు చేశాడు? ఈ రోజు కూడా నీ మోకాళ్ళ నొప్పులు పోతాయి రా అని చెప్పేసి పిలుస్తున్నారు. ఈ రోజు కూడా నీ కడుపు నొప్పి పోతుంది రా అని పిలుస్తున్నారు. ఈ రోజు నీ కణితి పోతుంది రా అని పిలుస్తున్నారు. క్యాన్సర్ పోతుంది రా అని పిలుస్తున్నారు. నీకు భౌతిక సంబంధమైన విషయాలను చూపి నీకు చిన్న చిన్న చేపలు వేసి వారు పెద్ద పెద్ద తిమింగళాలు మింగుతున్నారు మీ దగ్గర. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? మనం కూడా ఏం చేస్తాం? చేపకి ఇంతే ఎరేస్తాం, కానీ పెద్ద పెద్ద చేపలు పడుతుంది దానికి. ఇంతే వేస్తాం, పెద్ద పెద్దవి లాగుతాం. దానికి ఇంతే వేస్తాం, పెద్ద పెద్దవి లాగుతాం. అలాగే ఈరోజు ప్రజలు ఎలా అయిపోయారంటే పెద్ద పెద్దవి నీ దగ్గర నుంచి తీసుకోవడానికి చిన్న చిన్నవి నీకు పడేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలా ఉండకూడదుకు ఒకసారి అందరూ ఆమె చెప్తారా? మంచిది. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చినట్లయితే ఎందుకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్క్రియలు చేశాడు అని బైబిల్ని అడుగుదాం. ఎవరిని అడుగుదాం? దేవుణ్ణి అడుగుదాం, వాక్యాన్ని అడుగుదాం. రండి, యోహాను సువార్త 20వ అధ్యాయము జాగ్రత్తగా మనం గమనిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి, లేదా 30వ వచనాన్ని కూడా చదవండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. సూచక్రియలు, అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడట? యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మాలంతే. ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆ రోజున్న ఇశ్రాయేలీలు నమ్మడానికి చేశాడు. అర్థమవుతుందని చెప్పేది? ఆ రోజున్న ఇశ్రాయేలీలు వాళ్ళ మధ్యన ఈ సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేశాడు అంటే వాటి ద్వారా అవునవును ఇతను మెస్సయ్య ఉండొచ్చు, ఇతను మెస్సయ్య అయి ఉండొచ్చు, ఇతను మనం ఖచ్చితంగా ముందే చెప్పాడు కదా మెస్సయ్య వస్తే తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తాడని. కనుక ఆ విధానంగా అక్కడ ఉన్నవారు తెలుసుకోవాలని చేశాడు. ఒక పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, ఒక విషయం మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులలో చూసారా, మొదటి సూచక్రియ చేయగానే తన మహిమ ఏంటో బయలుపరిచాడు. తన మహిమ అంటే అర్థం ఏంటంటే తన ప్రభావము, తాను దేవుని కుమారుడునని తెలియజేయడానికి స్టార్ట్ చేశాడు. అంటే
దేవుని కుమారుడని ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీలకు తెలియాలని అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడని బైబిల్ తెలియజేస్తుంది. నిత్యము చేస్తానని కాదు. నీకు కావలసిన స్వస్థత వేరు, వాళ్ళకు కావలసిన స్వస్థత వేరు. ఇక బైబిల్లో ఇంకొంచెం ముందుకు పోతే 23వ వచనం కూడా చూడండి. అందులోనే ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వసించిరి. ఆయన మెస్సయ్యా అని నమ్మారు. ఆయన చేసిన సూచక్రియల వలన ఆయన నమ్మడానికి ఆ రోజు సూచక్రియలు చేశాడు. ఇకపోతే కొన్ని మాటలు మనము 12వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనాన్ని ఎవరైనా చదవగలిగితే వెంటనే చదవండి. 12:37. అమ్మా వింటున్నారా? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అని రాబడి చూడండి. అర్థమైందా? ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు అని అంటే ఆ సూచక్రియల ద్వారానైనా నేను మెస్సయ్యను తెలుసుకునే ఒక ఆప్షన్ ఇచ్చాడండి, ఒక అవకాశం ఇచ్చాడండి. ఈరోజు మనకున్న సూచక్రియ ఏంటో చెప్పండి. ఈరోజు మనం యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలో చెప్పండి. ఏది మన ముందున్న అద్భుతము, ఏది మన ముందున్న సూచక్రియ, ఏది మన ముందున్న గొప్ప కార్యం చెప్పండి. దేని సూచక్రియను బట్టి, దేని అద్భుతాన్ని బట్టి మనం నమ్మాలి యేసుప్రభు చెప్పండి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మన పాపాల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచెను. అదే గొప్ప అద్భుతం ఈ ప్రపంచంలో ఉన్న మనందరికీ కూడా. ఎక్కడికి కూర్చోడమా? అదే మన గొప్ప అద్భుతము. అంతే. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కడైనా యేసుక్రీస్తులో అద్భుతమును, మహత్కార్యమును, సూచక్రియను చూడాలనుకుంటే మన పాపముల కొరకు యేసుక్రీస్తు వారు సిలువబడ్డారు. మన పాపముల కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ రోజున లేచాడు. చూడండి, ఎవరైనా తిరిగి లేస్తారా? చచ్చిపోయిన తర్వాత సమాధిలో నుంచి ఆయన లేచాడు కనుక అది అద్భుతం. దాన్ని చూసి నమ్మాలి, దాన్ని బట్టి మీరు ముందుకు పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ పోయినారు వీళ్ళు? అటు ఇటు తిరగకూడదు. వచ్చిన తర్వాత అన్ని కార్యాలు ముందే చూసుకొని రావాలా. సరే, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇశ్రాయేలీల చదువు సార్. 2వ అధ్యాయం 22. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు చూడండి అక్కడ. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరచెను. ఇది మీరెరుగుదురు. అయిపోయింది. ఫస్ట్ టెన్స్ అయిపోయింది. 3.5 సంవత్సరాలు మీ మధ్యన యేసుక్రీస్తు వారిని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు జరిగించాడు అంటే మీరు ఆయనను మెస్సయ్యగా గుర్తించాలని, మీరు ఆయన ప్రభువుగా గుర్తించాలని దేవుడే ఆయన ద్వారా మీ మధ్య జరిగించాడు, మన మధ్య కాదు. వ్యత్యాసం ఉంది. అర్థమైందా? మన మధ్య కాదు. మనం ప్రత్యక్ష సాక్షులం కాదు, వాక్యానికి సాక్షులం మనం. వారు డైరెక్ట్గా సాక్షులు. ఇశ్రాయేలుల మధ్య జరిగించాడండి ఇవన్నీ విషయాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వాళ్ళ మధ్య. ఈరోజు ఎవరైనా ఇలా చెబితే మీరు అక్కడి నుంచి తొలగిపోవాలి. నమ్మకూడదు. అది అబద్ధం. అబద్ధాలు చెప్పకూడదు. వాక్య విషయంలోని అబద్ధాలు మనం మాట్లాడకూడదు. మీకు ఆత్మరక్షణ దొరుకుతుంది. మరి భౌతికంగా స్వస్థత అవుతుందా లేదా అనంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సెకండరీ. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు చేయలేడా? ఎస్. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు చనిపోయిన తిరిగి లేపినట్లు ఒకవేళ మిమ్మల్ని లేపొచ్చు. ఏమో. విశ్వాసం అనేది ఒకటే ఉంది. ఇప్పుడు విశ్వాస వరం ఉంది. ఏ వరం ఉంది? విశ్వాస వరం ఉంది. విశ్వాస వరం ద్వారానే అబ్రహాము ఎన్ని కార్యాలు చేశాడు? విశ్వాస వరం ద్వారానే మోషే ఎన్ని కార్యాలు చేశాడు? వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వరాలు, కృపా వరాలు, ధాన్య వరాలు, ఆ వరాలు ఎవరున్నాయా?
లేవు కదా. వాళ్ళకందరికీ విశ్వాసం అనే వరము ఆదాము మొదలుకొని ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. విశ్వాస వరం అనేది చాలా గొప్పది. విశ్వాసము ద్వారా యేసయ్య చేసిన సూచక్రియలు కాకుండా అంతకు మించిన సూచక్రియలు మన జీవితాల్లో దేవుడు జరిగించవచ్చు. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచగలదు, గొప్ప కార్యాలు కూడా చేయగలదు. విశ్వాసం. ఈరోజు విశ్వాసం ఉందనుకో, జ్వరం వస్తే మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? పిల్లలకి విశ్వాసం మనకు ఉంది కనుక ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను దేవుడు ముడతాడు, స్వస్థపరుస్తాడు. వీలైతే ఆ బిడ్డను సరైన మార్గంలోనికి నడిపిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో ఒక మార్గం చూపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు గిద్యోను బదులు ఉన్నాడు, ఆయనకు క్యాన్సర్ అనే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. ఫస్ట్ దానికోసం ఎంతో బాధపడ్డాడు, అవునా లేదా? ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకున్నాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చాం. చివరికి దేవుడు ఏం చేశాడు? నిజం చెప్పాలంటే క్యాన్సర్ ఎలా వస్తుందంటే అలాంటి చిన్న చిన్న గాయాల ద్వారానే స్టార్ట్ అవుతుందట అది. నిజం చెప్పాలంటే ఆయనకు క్యాన్సరే, కానీ దేవుడు బాగా చేశాడు. నేను నమ్ముతాను ఈ విషయం. అర్థమవుతుందా? బాగా చేశాడు. అట్లనే స్టార్ట్ అవుతుందంట. దాని మీద బాగా నేను ఆలోచన చేశాను. కాబట్టి దేవుడు దాన్ని ఏం చేశాడు? బాగా చేశాడు. విశ్వాసం ద్వారా స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందా? సరైన స్థితిలో మనం దేవుని మీద ఆధారపడితే మార్గం చూపిస్తాడు దేవుడు. ఆ మార్గం గుండా మనం వెళ్తే దేవుడు ఏదో రకంగా మనకు స్వస్థతనిస్తాడు. నీకు పిల్లలు లేరా? నువ్వు విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడు, నీకు పిల్లలు కూడా ఇస్తాడు. కానీ ఎవరో ఒకరు వచ్చి నీకు ఇస్తాను అంటాడు చూడు, అది తప్పు. నీ విశ్వాసము ద్వారాను మరొకరు విశ్వాసము ద్వారాను దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నీకు ఇతరులకు సహోదరులకి నా కోసం ప్రార్థన చేయమని నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందనుకుంటున్నా. పర్టికులర్గా యేసయ్య చేసేలాగా నేను చేస్తానంటే మనం కొంచెం వాడిని కిందికి పైకి జాగ్రత్తగా చూడాలా. అద్దాలు వేసుకుని చూడండి, లేకపోతే వాడు పసగడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమవుతుంది? బైబిల్ ఏం చెప్తుంది? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేనికోసమో చేశాడు మీ మధ్యన ఇశ్రాయేలులారా అంటే మీరు మెస్సయ్యను తెలుసుకోవాలి అని. 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 36వ వచనం కూడా చూద్దాం. 5వ అధ్యాయము 36వ వచనం. ఈ దినములకు మునుపు యోహాను సువార్త అండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అది ఏమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. ఇది ఎవరికి ఇచ్చాడు స్పెషల్గా? యేసుక్రీస్తుకి ఇచ్చాడు ఆ క్రియలన్నీ. తండ్రి నాకు ఏ క్రియలను ఇచ్చాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే ఎందుకు ఆ క్రియలు ఇచ్చాడు దేవుడు అంటే నేను మెస్సయ్యను అని మీరు తెలుసుకోవాలని దేవుడు నా ద్వారా చేయిస్తున్నాడు. దట్స్ ఆల్. అంతే. ఇది వాళ్ళ మధ్యన. అర్థమైందా? వాళ్ళ మధ్యన. ఇకపోతే యోహాను సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు కూడా చదువుదాం. మనం వింటున్నారా? 10-11 వచనాలు కూడా చదువుదాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నారు, నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పిన మాటలు నా ఎంతట నేను చెప్పడం లేదు అన్నాడు యేసయ్య. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. చూడండి, యేసయ్యలో ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి ఉండి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. దేని విషయంలో యేసుక్రీస్తును నమ్మాలి? క్రియలు. ఏంటా క్రియలు? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. ఇవే ఈ క్రియలు ఏవైతే చేస్తున్నాడో దాన్ని బట్టి ఏం చేయాలి? అది వాళ్ళకి ఆ రోజున్న వాళ్ళకి ఇవి నమ్మడానికి, విశ్వసించడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. దేవునికి మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయం 22వ వచనం. 15వ అధ్యాయం 22వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మంచిగా ఎనాలిసిస్ చేసి మీ ముందు పెడుతున్నా. ఇది ఎవరు చెప్పరు అట్లాంటివన్నీ, కనుక జాగ్రత్త గమనించాలి. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. రేపొద్దున సత్య అసత్యాలు ఏంటో
మీరు జాగ్రత్తగా వినాలి. ఎవడేం చెప్పినా కూడా వినడానికి మనం ప్రయత్నం చేయకూడదు. జ్ఞానం లేనివాడు సమస్త విషయాలు నమ్ముతాడట. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడు, ఏమేం చెప్పినా నమ్ముతాడు. అటుపక్కపోతే అది నమ్ముతాడు, ఇటుపక్కపోతే ఇది నమ్ముతాడు. జ్ఞానం లేని వారిగా మనం ఉండకూడదు. మనకు జ్ఞానం అవసరం. బైబిల్ యొక్క సరైన విధానం మనకు అవసరమని మీకు స్పష్టంగా విషయాలు తెలియజేస్తున్నాను. 15:22 నేను వచ్చి వారికి బోధింపకుండినెడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిసలేదు. ఎందుకు? నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎలాగా? ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేసి, ఎవడును చేయని క్రియలు. చూసారా, యేసుక్రీస్తు వారు ఎవ్వరూ చేయని క్రియలు చేశాడా లేదా? అసలు యేసుక్రీస్తు వారు చేసిన క్రియలు ఎవ్వరు చేయలేదు ఇంతవరకు. కనుక ఆ క్రియలు యేసుక్రీస్తు వారు చేయడం ద్వారా ఆ క్రియలు చూచి యేసుక్రీస్తుని ఏం చేయాలి? వారు నమ్మాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నారు. దాని ద్వారా ఆ తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. అది ఆ కాలంలో యేసయ్యను నమ్మడానికి దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు. 7వ అధ్యాయము 31వ వచనం, అది యోహాను సువార్త. చివరిగా ఆ మాట చూసుకుందాం. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకునిరి. చూసారా, ఆ రోజున్న ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు? నిజంగా క్రీస్తు వస్తే ఈయన కంటే గొప్పవి చేస్తాడా అంటే ఈయనే క్రీస్తు అని నమ్మారు. చూడండి, అంటే సూచక్రియల, అద్భుతాలు, మహత్కార్యాల ద్వారా ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు వారు చేసినందుకు ఈయన దేవుని కుమారుడు, ఈయనే మెస్సయ్య అని నమ్మాలని చేశాడండి. అవన్నీ పొద్దుగాల ఇవే పనులు చేసుకుంటానని ఆయన హాస్పిటల్లో ఓపెన్ చేసుకొని పెట్టుకోలేదు. అర్థమైందా? అర్థమైందా? ఆమెన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోండి. 12వ అధ్యాయము మత్తయి సువార్త 39వ వచనం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 39వ వచనం. యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు. ఏమని అంటున్నారు? యాకోబన్న, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఎవరితో అంటున్నాడు? మనతో అంటున్నాడా? ఆ రోజున ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని మ్యాటర్. ఈ సూచక్రియ మనకు అనుగ్రహిస్తుంది. ఇదే అసలైన సూచక్రియ. ఈ సూచక్రియలన్నీ యేసయ్య 3.5 సంవత్సరాలు చేసినవన్నీ దేనికోసం అంటే, అది దేనికి చూపిస్తుంది అంటే, మనిషి కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేస్తాడు అన్న ఆ అద్భుతమైన ఈ సూచక్రియలు 3.5 సంవత్సరాలు చేసిన సూచక్రియలు అన్నీ కలిపి అక్కడ తీసుకెళ్తున్నాయి. అక్కడికి తీసుకెళ్ళి ఆయనను నమ్మాలి. సిలువలో ఆయన సిలువ వేయబడతాడు, ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడని ఈ సూచక్రియలు మొత్తం అవి 100 ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్గా. అవన్నీ కూడా డైరెక్షన్ ఎక్కడ చూపిస్తున్నాయంటే యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచి దాని మీద చూపిస్తున్నాయి. ఇప్పుడు మన డైరెక్షన్ ఏంటంటే ఆ 100 కాదు, ఆ 100 చూపించిన ఇది చివరి డైరెక్షన్. ఈరోజు చనిపోయి సిలువ వేయబడి నీ కోసం నా కోసము 3వ రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన వాడు ఎవడైనా ఉన్నాడా? యేసయ్య 4 రోజుల తర్వాత ఇంకొక ఆయన లేపాడు. 1 రోజులో చనిపోయిన మరొకని, ఒక అమ్మాయిని యేసయ్య లేపాడు. కానీ తనకు తాను లేచాడు యేసయ్య. ఇది గొప్పది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ 4 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత లేపిన లాజరు తర్వాత చచ్చిపోయాడు. 12 ఏళ్ల పాప ఆ రోజే తిరిగి లేపాడు యేసుక్రీస్తు వారు. తర్వాత ఆమె, కానీ యేసుప్రభువు వారు తనకు తాను లేపబడి దేవుని చేత ఆయన మరలా ఎప్పుడు తెచ్చిపోలేదు, నిత్యము జీవిస్తున్నాడు. అది ఇక్కడ ఉన్న విధానం. వాళ్ళు చనిపోయారు, భౌతికంగా మరలా చనిపోయారు, వాళ్ళు కుళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కసారి చనిపోయి 3 రోజులు సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడు. చూడు, ఇది ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఎన్నైనా కావచ్చు. ఎర్ర సముద్రం పాయలవడం కావచ్చు, మన్నా 40 సంవత్సరాలు కురిపించడం కావచ్చు, బండలో నుంచి నీళ్ళు 40 సంవత్సరాలు రావడం కావచ్చు. ఏ అద్భుతమైనా ఈ అద్భుతం మీద ముందు సలాం కొట్టాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగా, సెల్యూట్ కొట్టాల్సిందే. అర్థమైందా? ఇది ఇశ్రాయేలీయులకు మాత్రం ఇవ్వబడిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు.
అన్ని అద్భుతాలు ఎక్కడికి తీసుకుపోతున్నాయి? ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి 3వ రోజున మృత్యుంజయుడు అవుతాడు అనడానికి ఇవన్నీ సూచిస్తున్నాయి. ఆయన దేవుని కుమారుని నమ్మాలి అని చెబుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొత్తం సారాంశం ఉంది. అక్కడ చూసుకుంటా వస్తున్నాం. ఒక వచనం ఆల్రెడీ చూస్తున్నాం అక్కడ, అవునా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఇది ఇశ్రాయేలీయుల యొక్క పరంపర. ఇశ్రాయేలీయులకు ఉండవలసిన విధానం ఇది, మనకు కాదు, ఇశ్రాయేలీయుల పరంపర. రండి నిర్గమకాండం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ముగించేస్తాను నేను. 5 నిమిషాలు మాత్రమే ఉంది నాకు. ఎంతసేపు ఉంది నాకు? మీరు నాకు టైం ఎంతసేపు ఇచ్చినారు? 5 నిమిషాలు మాత్రమే ఇచ్చినారు. ఆమేన్. వీళ్ళంతా ఆమెన్ అన్నారంటే వీళ్ళు 5 నిమిషాలు ఇచ్చినారు నాకు, నిజంగా. మరి వారి కోసమైనా ఇది చెప్తాను, తప్పదు. ఇంకా 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోసే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరయ్యా, నా మాట వినరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదంటారు అని జవాబు చెప్పాడు. అప్పుడు దేవుడు వాట్ ఈస్ దిస్ అన్నాడు. దిస్ ఈస్ కర్ర అన్నాడు. ఆయన ఆ కర్రను కింద పడేయమన్నాడు. అది సర్పమైంది. కర్ర ఏమైపోయింది? గొర్రెలు కాసే కర్ర ఏమైపోయింది? వెంటనే సర్పమైంది. అప్పుడు యెహోవా పట్టుకోదని తోక అన్నాడు. పట్టుకోనగానే మళ్ళా గొర్రెల కర్ర అయింది. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెలు కాసే కర్ర అయిపోయింది, అవునా లేదా? వెరీ గుడ్. ఇదేంటిది? ఎందుకు చేశాడు చెప్పండి? ఇశ్రాయేలీయులకు ఇది పరంపర. ఈ విధానం చూపిస్తాడు ఆయన. నమ్మరు గనక. నమ్మడానికి అద్భుతం చేయిస్తున్నాడు ఇక్కడ, సూచక్రియ చేయిస్తున్నాడు ఇక్కడ. అదే కోవలో ఇశ్రాయేలు దగ్గరికే వచ్చాడు యేసుక్రీస్తు వారు. నీ దగ్గర నా దగ్గర రాలే. ఆయన కూడా అలాగే చేయాలా, ఎందుకంటే మోషే వంటి ప్రవక్త కదా. అర్థమవుతుందా? కొంచెం ఏమైనా అర్థమవుతుండాలా? అర్థమైన వాళ్ళందరూ ఏం చెప్పాలా? నేను చెప్పాను కదా 5 నిమిషాలు ఆపేస్తానని. 4 ఉంది, ఇంకా 4 నిమిషాలు ఉంది, ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఏం చెప్పాడు మోషేతో? ఆ ఇశ్రాయేలు నమ్మరు, నా మీద తిరగబాటు చేస్తారు, అప్పటికే నేను చంపడానికి వచ్చారు, అందుకే పారిపోయి వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నాను అన్నప్పుడు, భయపడద్దయ్యా, నీ చేతిలో ఏముంది? కర్ర, కింద పడేశాడు. పాము అయిపోయింది. అమ్మో పాము అయిపోయింది అనుకున్నాడు. వెంటనే ఆ పాముని మళ్ళా పట్టుకో అన్నాడు. తాకు పట్టుకున్నాడు. పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. అబ్బో ఇదేదో బాగుందే అనుకున్నాడు. అద్భుతము, సూచక్రియ చేశాడు అనమాట. నెక్స్ట్ రెండవది చదవండి. 5వది, ఆయన దాని చేత వారు తమ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురా. నేను చూసారా, ఈ కర్రను నువ్వు వాళ్ళ ముందు వెళ్ళి ఇశ్రాయేలు ముందు ఇలా నేల మీద వేయగానే ఏమైపోతుంది? పాము అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని పట్టుకో, అది మళ్ళీ ఏమవుతుంది? నీ చేతిలో కర్రగా మారుతుంది. అంటే అప్పుడు నిన్ను పంపింది ఎవరు? దేవుడు అని వాళ్ళు తెలుసుకుంటారు, నీ మాటలు నమ్ముతారు. ఆమేన్. ఈరోజు ఎలాగున్నారంటే ఏదో దెయ్యం వెలుగట్టాలా, లేదా టచ్ అనాలా, లేకపోతే స్వస్థత చేయాలా, లేకపోతే వాని ముందు మాయలు చేయాలా, అప్పుడే ఈయన గొప్ప పాస్టరు ఏంటి, లేకపోతే రావాలా, వచ్చి గలగల 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 గల ఊరికి కుక్కలాగా అరవాలంతే, అవునా లేదా? వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మనుషులు ఎట్ట తయారైపోయారంటే శారీరక సంబంధమైన పై విషయాలు చూసి ఉద్రేకం చెంది వాళ్ళ వైపు మళ్ళీపోతున్నారు. గుంపులు వెళ్ళిపోతున్నారు. ఎటువైపు? విశాలమైన మార్గంలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ? ఈ కర్ర పామైంది, పాము మరలా పట్టుకుంటే కర్ర అయింది. ఇప్పుడు వెళ్ళు నీ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, వారు నేను దేవుడు పంపాడని చెప్తే నమ్ముతారు అన్నాడు. అప్పుడు మరలా మొండికేసుకున్నాడు అండి. ఎవరైనా? మోషే మొండికేసుకున్నాడు. మరియు యెహోవా నేను పోను, వాళ్ళ నమ్మను అని మొండికేసుకున్నాడు. అప్పుడు రెండవ సూచక్రియ, రెండవ అద్భుతం ఏంటి? నీ చెయ్యిని రొమ్మున ఉంచుకో. ఎక్కడ? ఇట్లా లోపల రొమ్ము మీద ఉంచుకో. అతను చెయ్యి రొమ్మున ఉంచుకోలేను, దాన్ని బయటకు తీశాడు. ఇలాగా ఆ చెయ్యి కుష్టి రోగం వచ్చేసింది. చెయ్యికి ఏమొచ్చేసింది? మోషే చెయ్యికి అంతకుముందు ఏం లేదు, కుష్ఠరోగం లేదు, బాగుంది. ఏం లేదు, బాగుంది.
ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇలా నీ రొమ్ముల మీద పెట్టుకో ఆ చెయ్యి అన్నాడు. పెట్టుకొని తీ అన్నాడు. తీసి ఇలా పెట్టగానే చెయ్యి అంతా కూడా ఏమైపోయింది, కుష్ఠరోగం వచ్చేసింది చెయ్యికి. ఏంటిది ఇట్లా అయిపోయింది అనుకున్నాడు మోషే. అప్పుడు దేవుడు తర్వాత ఆయన మరలా కుష్టి గల చెయ్యిని రొమ్మును పెట్టుకో. మరలా అతడు తన చెయ్యిని రొమ్ము మీద పెట్టుకున్నాడు. మరలా బయటికి తీశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముందున్న చెయ్యి ఏ రకంగా అయిపోయిందో ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు పో, ఇది కూడా చెయ్యి వాళ్ళ దగ్గర. మొదటిది చెయ్యి, అది నమ్మకపోతే రెండోది కూడా చెయ్యి. ఈ రెండు సూచక్రియలు చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు పంపాడు, నీ వెనకాల దేవుడు ఉన్నాడు, ఈ అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్మి నీ వెంట వస్తారు అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అందుకే సూచక్రియలు మహత్కారాలు చేశాడు. అప్పటికీ కూడా మోషే నేను బోనంటున్నాడు. మళ్ళా ఏమంటున్నాడు చూడండి. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచక్రియ ఏంటి చెప్పండి. ఇప్పుడు కర్ర పాము అయింది, పాము మళ్ళా కర్ర అయింది. వెరీ గుడ్. మొదటి సూచక్రియ బట్టి వినకపోతే అంటే నమ్మాలి. సూచక్రియను బట్టి ఏం చేయాలి? దీని వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటి, కారణం ఏంటి? ఆ సూచక్రియ వెనకాల ఏంటుంది? ఆ దేవుడు మోషేని పంపాడని తెలుసుకోవాలి, నమ్మాలి మోషేని. అది విషయం. అదిగో రెండవది ఎందుకు చేయాలి? మొదటి దాన్ని నమ్మకపోతే రెండోది చెయ్యి. విందురు వారు ఈ రెండు సూచక్రియలను బట్టి నమ్మక నీ మాట వినని ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయాలి. ఒక ఏటి నీళ్లు తీసి ఏం చేయాలి? ఎండిన నేల మీద పోయి, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తముగా మారుతుంది. ఎలా మారుతుంది? నీళ్ళు తీసుకొని మనం చెంబులో నీళ్ళు తీసుకొని ఇలా వేస్తే భూమి మీద ఏమవుతాయంటే అవి ఏట్లో నీళ్ళేమో బాగుంటాయి, కానీ చెంబులో నుంచి తీసి మనం బయట వేస్తే ఇట్లా మోసేస్తే ఏమవుతుంది? రక్తముగా మారుతుంది. ఇది ఎన్నో సూచక్రియ? ఇది మూడవది. ఎందుకు ఇన్ని సూచక్రియలు ఇస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఇన్ని సూచక్రియలు ఇస్తున్నాడు అనంటే ఇశ్రాయేలీలు ఒక వ్యక్తిని నమ్మరు అంత సులువుగా. చాలా మొండి జనాభా అది. ఏంటది? చాలా మొండి జనాభా. ఎందుకు అంటే దేవుడు వారిని నమ్మాలి అంటే సూచక్రియలు ఖచ్చితంగా కావాల్సిందే. ఇశ్రాయేలీలకి అద్భుతాలు ఖచ్చితంగా కావాల్సిందే, వాళ్ళకి మహత్కార్యాలు ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది మోషే దగ్గర నుంచి ఈ పరంపర్య లేకపోతే ఈ యొక్క ఆచారము అనేది లేకపోతే ఈ పద్ధతి అనేది దేవుడు మొదలు పెడుతూ వచ్చాడనమాట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. నేను ఇప్పుడు చూపించడానికి నాకు టైం లేదు, ఎందుకంటే అయిపోయింది టైం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అల్టిమేట్గా ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తాం మరలా. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలుల మధ్యన ఎందుకు జరిగించాడు? రాహిలమ్మ. లుదియమ్మ, యాకోబయ్య, ఏం వీళ్ళు సమాధానం చెప్పరు? సారమ్మ. క్రీస్తే వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య, ప్రవక్త, దేవుని కుమారుడని నమ్మాలని కదమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తును ఈ సూచక్రియల ద్వారా, ఈ అద్భుతాల ద్వారా మనం ఏం చేయాలి? బైబిల్లో జరిగిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను బట్టి మనం యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? మనం కూడా యేసుప్రభువుని నమ్ముకోవాలి అంతే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నా కోసం ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ఆయన సిలువ వేయబడ్డాడు, నా కోసం ఆయన పరలోకమును వదులుకొని వచ్చాడు, నా కోసం కన్యక జన్మను జన్మించాడు, నా కోసం దరిద్రుడయ్యాడు, నా కోసం మానవుడుగా వచ్చాడు, నా కోసం చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, మూడో రోజున తిరిగి లేచాడు. అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మంలో నన్ను కూడా లేపాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు అని మీరు ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి. అర్థమవుతుందా? ఈ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అన్నీ కలిపి
నువ్వు యేసుక్రీస్తును నమ్మడానికి మాత్రమే చేశాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే చేశాడు. దేవుడు నీ వెనకాల ఉన్నాడు అని తెలియజేయడానికి ఆ రోజు యేసుక్రీస్తు వారి విషయంలో చేశాడు. యేసయ్యను దేవుడు పంపాడు, మెస్సయ్య వస్తే ఇంతకంటే గొప్ప కార్యాలు చేయనా అని అనుకున్నారు అక్కడ ప్రజలు. కాబట్టి ఆయనను ఆ కార్యాలను బట్టి మెస్సయ్య అని తెలుసుకున్నారు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకు ముందే తెలుసు, ఇది వాళ్ళకున్న ఉద్దేశ విధానం. బైబిల్ వాళ్ళు చదివారు కనుక, మనం కాదు. దీన్ని మనం అప్లై చేసుకుంటే కష్టమవుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకున్నారా? కనుక ఇప్పుడు మనకు ఒకటే ఒక మార్గం ఉంది, మన ఆత్మరక్షణ. ఏంటి? అయితే మనకు స్వస్థతలు కావా, మనకు అద్భుతాలు కావా, మన జీవితాల్లో గొప్ప కార్యాలు కావా అంటే విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నీకు అంతకంటే గొప్ప కార్యాలు జరిగిస్తుంది. విశ్వాసం ద్వారా ప్రార్థన చేయి, విశ్వాసం ద్వారా దేవుణ్ణి అడుగు, విశ్వాసం ద్వారా ఇతరులను కూడా ప్రార్థన చేయమని అడుగు. ఒకవేళ దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించవచ్చు. అవునా లేదా? చావు బతుకుల్లో ఉన్న నిన్ను తిరిగి లేపవచ్చు. రోగం, బాధలు, సమస్యలు ఉన్నా కూడా విడిపించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అదే జీవితము, అదే కాదు మన జీవితం. మన జీవితం ఏంటి? బ్రతికున్నా చనిపోయినా క్రీస్తే మన జీవితం. బైబిల్ పండితులు అంటారు, పౌలు గారికి కంటి జబ్బు ఉందని. పౌలు గారికి ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో అద్దాలు లేవు. ఈ రోజుల్లో మనకు అద్దాలు ఉన్నాయి కాబట్టి చిన్న అక్షరాలను బాగా మనము చూడగలుగుతున్నాం. కనుక అక్కడ ఆయనకు అక్షరాలు కనబడేవి కాదట. రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడట. అందుకే వేరే వాళ్ళతో రాయిస్తాడు ఆయన కంటి జబ్బు నిమిత్తం. దాని విషయంలో ఎన్నోసార్లు ఏం చేస్తాడు? దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నా కళ్ళు బాగుంటే నేను ఇంకా సేవ బాగా చేస్తాను కదా, నేను ఇంకా దేవుని పని బాగా చేస్తాను కదా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. అంటే కంటి జబ్బు అలాగే ఉంటుంది, నా కృప ఉంటే చాలు కదా. దానికన్నా మించిందా ఏదైనా కూడా? కృపకు మించింది ప్రపంచంలో మరది లేదు. నా కృప నీకు చాలు పో అన్నాడు అంతే. సరే ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆయన బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మట్టి కన్నులు కనబడితే ఎంత, కనబడకపోతే ఎంత? అవునా లేదా? ఈ చేతులు పనిచేస్తే ఎంత, పని చేయకపోతే ఎంత? ఒక ఆయన పాస్టర్ గారు పక్షవాతం వచ్చింది ఆయనకు. ఆయన తిరుపతి. వాక్యం ఎలా చెప్తాడు మరి? ఇప్పుడు కాలు చేతులు పడిపోయాయి, నోరొక్కటి పనిచేస్తాను అంతంతగా. మరి ఆ సంఘస్థులు ఆయన చెప్పే వాక్యాన్ని ఎలా విన్నారో తెలుసా? పుల్పిటి మీద మంచం వేస్తారు, పుల్పిటి మీద మంచం వేస్తారు. ఆ మంచం మీద ఆయన పడుకుంటాడు, కూర్చోలేడు. మంచం మీద పడుకొనే ఆయన వాక్యం చెప్తా ఉంటే సంఘం వింటది. అలా 14 సంవత్సరాలు ఇని ఆ తర్వాత ఆయన చనిపోయాడు. అర్థమైందా? మళ్ళీ ఆయన బాగా కావాలా? అవసరం లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో కాలు బంధించేశారు, చేతులు బంధించేశారు, కానీ నోరు బంధించలేదు కదా. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొంటిని. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నోరు బంద్ అయ్యేదాకా వదులుతూ ఉండడమే, వాక్యం చెప్తూ ఉండడమే. అర్థమైందా? నోరు బంద్ అయ్యేది ఎప్పుడు? సచ్చినప్పుడే. అంతవరకు ఈ నోరుని ఏం చేయకూడదు క్రైస్తవుడు. టైం అయిపోయింది కదా. ఆమేన్ అనండి. టైం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందామా?